గొప్ప కబుర్లు చెప్పిన వాళ్ళలో గొప్పవాడు అనుకోవడం. అందులో ఆయన వేసే పాత్రలను బట్టి మనం ఓటేస్తాం. ఆ అజ్ఞానం 25 ఏళ్ల క్రితం ఉండేది, ఇటీవల లేదని అర్థమైంది. ఇంకెవరు దిగినా వెయ్యం, రాజకీయాన్ని బట్టి వేస్తాం, అర్థమైపోయింది. ఇంకా అనవసరంగా ఈ చప్పుడు లక్కలేదు. ఇంకా ఈ రాజకీయాల్లో రావడం కోసం సినిమాల్లో చేరక్కర్లేదు. దమ్ముంటే నేరుగా చేరు, వదిలేయలేదు. అన్ని పాఠాలు చరిత్ర ప్రజలు చెప్పేశారండి. వీళ్ళందరికంటే ప్రజలు తెలివైన వాళ్ళు. ఇక్కడే మీరు గమనించండి, అది దుర్యోధనుడు ఏమి సామ్యవాది కాదు, గొప్ప ఉదార భావాలే. వాడు దుర్మార్గం మొత్తం భారతంలో పరమ దుర్మార్గుడు ఎవడంటే దుర్యోధనుడే. వీళ్ళందరూ తక్కువే నిజానికి. వాడిని అనవసరంగా హీరోని చేయొద్దు. వాడి మీద పద్యాలు చేయడం, వాడి మీద సినిమాలు చేయడం కూడా పొరపాటు భావాలు తప్పితే, ఏదో ఎవరి మీదో శత్రుత్వంతో దుర్యోధనుడిని పొగడడం తప్పితే అది ఏమి గొప్ప విషయం కాదు. అంచేత ఇక్కడ కూడా మీరు గమనించండి, అటువంటి దుర్యోధనుడికి నేను ఎంత అంకిత భావంతో నీకు చేస్తానని చెబుతూనే, సవ్యసాచిపై కోపము పెద్ద, నన్ను అర్జునుడిని చంపుతాడనే ఉద్దేశం కోసమే నన్ను చేరతీశాడు. నాకు తెలుసు ఆ విషయం. అది నెరవేరకపోతే నేనెందుకమ్మా? ఎందుకు ఈ కోపము పెద్ద? దుర్యోధనుడికి ఇచ్చిన మాటతో పాటుగా సవ్యసాచి మీదే ఎందుకు కోపం అంటే, భీముడు గదాయుద్ధంలో గొప్పవాడు, బాణాల యుద్ధం బాగానే వచ్చాడు, అంత ఇది కాదు. ఇప్పుడు ఏదో మేము సాహిత్యంలో ఉన్నామండి, నేను అవధానాలు చేస్తాను, పద్యాలు చెబుతాను, వచన కవిత్వం అంటే కొంచెం ప్రయత్నం చేస్తా. నవలో నాటకం రాయమంటే నా వల్ల కాదు, నాకు కాదు, నిజంగానే నా వల్ల కాదు, అంత ఓపిక లేదు. పాటలు రాయమంటే నా వల్ల, ఇప్పుడు రాసాం, 40-50 రాసాం, పల్లవైన పేరు మీద వేసాం, తర్వాత మళ్ళీ ఆ జోలికి పోలేదు. కొన్ని ప్రక్రియలు మన వల్ల అవుతున్నాయి, కొన్ని ప్రక్రియలు కావడం లేదు కదా. అలాగే యుద్ధంలో కూడా గదాయుద్ధంలో కొందరు ప్రసిద్ధులు, ఖడ్గ యుద్ధంలో కొందరు ప్రసిద్ధులు, బాణ యుద్ధంలో కొందరు ప్రసిద్ధులు. ఇది ప్రొఫెషనల్ జెలసీ అంటారు ఇప్పుడు భాషలో చెప్పాలంటే. వృత్తిపరమైన అసూయ. మన డిపార్ట్మెంట్ అర్జునుడు, బాణాలు బాంబులు వేసేవాడికి బాంబులు వేసేవాడే, మరి అది ప్రొఫెషన్, అది వృత్తి. అంచేది ఈ వృత్తిపరమైన అసూయ అనమాట ఇక్కడ. అంచేది వాడిని నేను ఎందుకు వదిలిపెడతా?